జాకీ ఓ ర్యాగ్ పిక్కర్. 17 ఏళ్లుంటాయి. పొడవుగా, పీలగా ఉంటాడు. కాంప్లెక్స్ల నుండి చెత్త కలెక్ట్ చేసుకుని బండిలో తీసుకువెళ్లే రజని వాడి గర్ల్ ఫ్రెండ్. జాకీకి రజని అంటే పిచ్చి ప్రేమ. తాను కోరింది ఇవ్వకపోతే ఊరుకోదామే. రోజుల తరబడి వాడితో మాట్లాడడం మానేస్తుంది. వారం రోజుల్లో వారి అభిమాన నటుల సినిమాలు అల వైకుంఠపురములో సరిలేరు నీకెవ్వరూ ఒకేసారి విడుదల కాబోతున్నాయి. వాటికి తీసుకువెళ్లమని అడిగింది రజని. పాప్కార్న్ తింటూ సినిమా చూడడమంటే ఇష్టం ఆమెకు. జాకీ దగ్గర డబ్బులు లేవు. ఆ రోజు నాచారంలో చెత్త ఏరుతున్నాడే కాని వాడి మనసంతా చికాకుగా ఉంది. ఎలాగోలాగున డబ్బులు సంపాదించాలి. రజనిని సినిమాలకు తీసుకువెళ్ళాలి. లేకపోతే అది తనతో పోట్లాడి విడిపోతుందేమోనన్న భయం. అదిగో అప్పుడే దొరికింది జాకీకి ఆ మనీ పర్స్. ఎన్టీఆర్ గార్డెన్స్ దగ్గర పేవ్మెంట్ మీద ఆశతో ఆతృతగా పర్స్ను తెరచి చూసిన వాడికి నిరుత్సాహమే కలిగింది. అందులో 100 రూపాయల కంటే ఎక్కువ లేవు. పర్స్ విండోలో చేతిరాతతో తెలుగులో ఓ చీటీ ఉంది. జాకీకి తెలుగు చదవడం వచ్చును. అది ఓ ఇంటి చిరునామా. లోపల ఓ గోద్రెజ్ తాళపు చెవి కూడా కనిపించింది. ఆ చిరునామా ఆ పర్స్ యొక్క యజమానిదే ఉంటుందని, తాళపు చెవి అతని ఇంటిదై ఉంటుందని అనిపించింది. డబ్బులు జేబులో వేసుకుని పర్స్ని విసిరేయబోయాడు. అంతలోనే బుర్రలో లైట్ వెలగడంతో ఆగిపోయాడు. వాడి మెదడు చురుకుగా పనిచేయనారంభించింది. సాధారణంగా ఎవరూ తాళపు చెవిని అలా పర్సులో పెట్టుకుని తిరగరు. బహుశా ఆ వ్యక్తి ఒంటరిగాడయి ఉండొచ్చుననిపించింది. ఆ తాళపు చెవిని ట్రై చేస్తేనో సినిమాకి సరిపడా డబ్బులు దొరకవచ్చును. ఏ.టి.ఎం కార్డ్ పిన్తో సహా దొరికినంతగా సంబరపడిపోయాడు. అంతలోనే భయం వేసింది వాడికి. ఎప్పుడూ దొంగతనం చేయలేదు తాను. కాని రజని గుర్తుకు రావడంతో భయంపిక నొక్కి ధైర్యం పుంజుకుని ఆ చిరునామాని మరోసారి వీక్షించాడు. నాచారంలోని హెచ్.ఎం.టి నగర్లోనిదది. ఆ కాగితాన్ని, తాళపు చెవిని తీసి జేబులో వేసుకుని మనీపర్స్ను విసిరేశాడు. భుజాన ఉన్న గోనెసంచిని డస్ట్ బిన్ వెనుక దాచి ఆ కాలనీ వైపు నడిచాడు. అప్పుడు సమయం ఉదయం 10 గంటలు దాటి 10 నిమిషాలు అయింది. హెచ్.ఎం.టి నగర్ లోపలికి వెళితే కాలనీకి ఎడమవైపు చివరగా ఉన్న అపార్ట్మెంట్స్కు కాస్త దూరంగా ఉంది ఆ చిరునామా. ఓ పాతకాలపు పెంకుటిల్లు. ఓ పక్క ఏదో షెడ్డు, రెండో పక్క అటువంటిదే ఓ చిన్న ఇల్లు ఉన్నాయి. తనను ఎవరైనా చూస్తున్నారేమోనని పరిసరాలను జాగ్రత్తగా కనిపెడుతూ చెత్త ఏరుతున్నట్టు నటిస్తూ ఇంటి గుమ్మం ముందు నిలుచున్నాడు జాకీ. వీధి తలుపుకు ఉన్న గోద్రెజ్ తాళంకప్పను చూడగానే వాడి కన్నులు మెరిశాయి. జేబులోంచి తాళపు చెవిని తీసి కప్పలో దూర్చి 2 త్రిప్పులు త్రిప్పేసరికి తాళం తెరుచుకుంది. లోపల ప్రవేశించి తలుపు మూసేశాడు.